ఈనాటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క టూరిజం అభివృద్ధి కోసం ఎన్ని రకాల పనులు చేయాలో, ఎన్ని రకాల పాలసీలు చేయాలో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు సాగిస్తూ ఉన్న అధ్యక్ష. గతంలో 10 సంవత్సరాల కాలం నుంచి అసలు టూరిజం అనే పాలసీ లేకుండా ఉండింది. సో దానికి ఈ మధ్యకాలంలో పాలసీ తీసుకొచ్చి బేసిక్గా టూరిజంలో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రభుత్వం అనేది ఫెసిలిటేట్ చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ పాలసీలో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్ ఇన్వెస్ట్ కోసం రకరకాల రాయితీలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఇన్వెస్టార్స్ను దేశ విదేశాల నుంచి కూడా ఇన్వెస్టర్ను రప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ మధ్యలోనే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా చేపట్టడం జరిగింది. అందులో లాట్ ఆఫ్ రెస్పాన్స్ రావడం జరిగింది. ఎన్నో కొత్త ప్రాజెక్టులు ముందు ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లాగే గౌరవ సభ్యులు లక్ష్మీకాంతరావు అడిగిన విధంగా ఈ యొక్క నిజాం సాగర్ సంబంధించి ఏదైతే ఎకో టూరిజం అట్లాగే రకరకాల ఈ యొక్క టూరిజం స్టడీస్లో భాగంగా నేను స్వయంగా కామారెడ్డి జిల్లాలోని ఈ యొక్క ప్రముఖ పర్యాటక ప్రదేశాలను స్థానిక శాసనసభ్యులను వెంటబెట్టుకొని అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగింది అధ్యక్ష. నిజాం సాగర్, కౌలాస్ కోట, అట్లాగే నాగన్న మెట్లబావి అని చెప్పని పోచారు రిజర్వాయర్ ఇవన్నీ కూడా నేను స్వయంగా చూడడం జరిగింది. పర్యాటపరంగా ఉన్నటువంటి ఈ యొక్క అభివృద్ధికి అవకాశాలను పరిశీలించి ప్రతిపాదనలు రూపొందించాలని కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంతో సహా పర్యాటక రంగంలో ఇంకా వెలుగులోనికి రాని ప్రాంతాలను కూడా వాటికి కూడా ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చి వాటిని కూడా స్టడీ చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే అధ్యక్ష, ఇందులో భారత ప్రభుత్వం నుంచి స్వదేశీ దర్శన్ 2లో భాగంగా CBDD అంటే ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 2020 సంవత్సరంలో కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ వద్ద ఎకో టూరిజం కార్యక్రమం చేపట్టి 9.97 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పనులు అంటే నిజాం సాగర్ సహజ సిద్ధ ప్రకృతి అందాలను కాపాడుతూ ఒక స్థిరమైనటువంటి పర్యావరణ అనుకూల పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం యొక్క ఇందులో 17 పర్యావరణ అనుకూల మాడ్యులర్ కాటేజ్ నిర్మాణం జరుగుతూ ఉంది. అట్లాగే రెస్టారెంటు, డైనింగ్ సౌకర్యాలు, స్పా, వెల్నెస్ కేంద్రం ఏర్పాటు జరుగుతూ ఉంది. అట్లాగే ప్రవేశ ద్వారాలు, ఆర్చ్లు కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. ల్యాండ్స్కేపింగ్, అట్లాగే పాత్వేస్ ఇటువంటి యొక్క సౌకర్యాలు ఇవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ బై ఎండ్ ఆఫ్ అక్టోబర్ వరకు వీటిని పూర్తి చేసేటువంటి దిశగా మన పనులు కొనసాగుతున్న అధ్యక్ష. దీనివల్ల స్థానికులకు ఉద్యోగ అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, కౌలాస్ కోట గురించి వారు ప్రస్తావించడం జరిగింది. డెఫినెట్గా కౌలాస్ కోట కూడా అతి పురాతనమైనటువంటి ఒక కోట, చాలా ప్రాముఖ్యత కూడా సంతరించుకున్నది. నేను స్వయంగా చూడడం జరిగింది కూడా అధ్యక్ష. అక్కడ ఈ కౌలాస్ నాలా ప్రాజెక్టు నిజాం సాగర్తో పాటుగా ఒక అందమైన ప్రకృతి ఉంది అక్కడ. అయితే ఈ ప్రాంతాల చారిత్రక సాంస్కృతిక పర్యావరణ ప్రాముఖ్యత దృష్టిలో పెట్టుకొని వీటిని ఏకీకృత అంటే ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచించుకోవడం జరిగింది. అట్లాగే అధ్యక్ష, ఇందులో ఈ యొక్క డెవలప్ చేయాలంటే దీనికి ఫీజిబిలిటీ అంటే పర్యాటకులు రద్దీ, అట్లాగే మౌలిక సదుపాయాల అవసరాలు ఏంది, అట్లాగే ఈ వారసత్వ సంరక్షణ అంశాలు ఏంది, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని PPP మోడల్లో వీటిని నమూనాలు తయారించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అధ్యయనం పూర్తయిన తర్వాత డెఫినెట్గా దీన్ని ఫేస్డ్ మేనర్గా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఆ ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ కౌలాస్ కోటకు సంబంధించి వారసత్వ అంటే పురావస్తు ప్లస్ మ్యూజియం వారసత్వ శాఖ పరిధిలోని ఒక రక్షిత స్మారక చిహ్నం అంటే 13వ ఆర్థిక సంఘం గ్రాంట్ కింద 50 లక్షల అంచనాతోటి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధుల కోసం రాయడం జరిగింది. అట్లాగే ఆ పనులు కూడా చేపట్టినాం. అట్లాగే ఈ కౌలాస్ కోటలో
తదుపరి సంరక్షణ పునరుద్ధరణ పనుల కోసం కూడా 5 కోట్ల రూపాయలు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీనికి పంపించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే నాగన్న బావికి సంబంధించి కూడా కొంత డెవలప్మెంట్ జరిగింది. అట్లాగే ఇక్కడైతే నిజాం సాగర్లో అక్కడ బోటింగ్ కార్యక్రమం కూడా జరుగుతుంది అధ్యక్ష. వీటితో పాటుగా గౌరవ ఇతర సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఇక్కడ భూపతి రెడ్డి గారు ప్రశ్న వేశారు డిచ్పల్లికి సంబంధించి కూడా ఏదైతే ఖిల్లా రామాలయం అని బాసర గురించి అయితే ప్రస్తావించడం జరిగిందో అక్కడ కూడా అవకాశాలు ఉన్నవి. బోటుకు సంబంధించి ఇబ్బంది లేదు అధ్యక్ష. శ్రీరామ్ సాగర్ స్వయంగా కూడా వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ హరిత హోటల్ను కూడా రెస్టోర్ చేసే కార్యక్రమంతో పాటుగా బోటింగ్ కూడా వీళ్ళని తొందరగా బోటింగ్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే అధ్యక్ష ఈ యొక్క డిచ్పల్లి శ్రీ రామాలయానికి సంబంధించి బాసరా డిచ్పల్లి దేవాలయాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇందులో నిజాం సాగర్లో వాటర్ స్పోర్ట్స్ బోటింగు ఏర్పాటు చేయడం జరుగుతో పాటుగా ఈ యొక్క డిచ్పల్లి శ్రీరామాలయంచి ప్రసిద్ధి చెందింది కాబట్టి అక్కడ భూమి లభ్యతను బట్టి తప్పకుండా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. అట్లాగే ఆది శ్రీనివాస్ గారు ప్రస్తావించారు వేములవాడ దేవాలయం సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే ఇవి డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. గుడిలో ఆ యొక్క గుడికి ఆ పక్కన ఉన్నటువంటి రిజర్వాయర్ చెరువులో అక్కడ బోటింగ్ కోసం వెంటనే బోటింగ్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే రోప్ అడిగినరు. ఇవన్నీ కూడా అధ్యక్ష వీరు ప్రస్తావించిన అన్ని అంశాలను కూడా సమగ్రంగా స్టడీ చేసి సాధ్యాసాధ్యాలను బట్టి ఎంత తొందరగా ఎంత చేయగలిగితే వాటిని చేసేటువంటి ఏర్పాటు చేసేది అధ్యక్ష. అట్లాగే సిరిసిల్లకు సంబంధించి కూడా హరిత హోటల్ గురించి ప్రస్తావన జరిగింది. 90% కంప్లీట్ అయిందని దీన్ని వీళ్ళంత త్వరగా కంప్లీట్గా చేసి దాన్ని రెస్టోర్ చేసేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష పాయల్ శంకర్ గారు మాట్లాడడం జరిగింది. పాయల్ శంకర్ అడిగిన దానిలో ఈ తిప్పేశ్వరం అభయారణ్యం అట్లాగే టైగర్ ఫారెస్ట్ రకరకాలు ఉన్నాయి. డెఫినెట్గా స్కోప్ అనేది అట్లాగే జైన్ టెంపుల్ అతి పురాతనమైనటువంటి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ గురించి ప్రస్తావన జరిగింది. అవకాశాలు ఉన్నవి. వీటిని టోటల్గా డిపార్ట్మెంట్ ద్వారా స్టడీ చేయించి ఫీజిబిలిటీ తెప్పించి ప్రభుత్వ పరంగా 20% ఏం చేయగలుగుతాం, అట్లాగే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ను ఏమి తెప్పగలుగుతామని కింద వీటన్నిటిని చేసే ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే ఈనాడు మన గౌరవ मीर जुल्फिकार साहब आप भी जो पूछे चारमीनार का पास जो है और मछली कमान के पास जो स्टोन्स जो उड़ गए जो बोल रहे हैं उसको जो है फॉरेन उसको स्टाफ को जो भिजा के जो कुछ भी उसको दुरुस्त करने का वास्ते इमीडिएटली सैंक्शन भी कराएंगे. ये चारमीनार चौमहल्ला और जो हेरिटेज बिल्डिंग्स है इसको जो है टूरिस्ट अट्रैक्ट करने के वास्ते टूरिस्ट फुटस्टेप्स बढ़ाने के वास्ते इससे पहले जो मिस वर्ल्ड जो प्रोग्राम करे उसको जो है उसमें उन लोगों को वहाँ जाके बता के जो है सारी दुनिया को जो है ये चारमीनार के बारे में चौमहल्ले के बारे में जो है सारी दुनिया को जो है ये पब्लिसिटी भी कर चुके हैं और जो कुछ भी करने का है ज़रूर आप जो मांगे उसको पूरी करने के वास्ते पूरी कोशिश जारी रखेंगे. और जुल्फिकार साहब నేనంటే రాష్ట్రం మొత్తంలో గడచిన వాస్తవంగా చెప్పాలంటే మొత్తం యావత్ భారతదేశంలో ఎట్లయితే ప్రపంచ దేశాలలో టూరిజంకు ప్రాధాన్యత ఇచ్చిండ్రో ఆ ఇంపార్టెన్స్ అనేది గడిచిన చాలా సంవత్సరాల నుంచి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వని కనుక నెగ్లెక్టెడ్ సెక్టర్గా ఉండింది. అందులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో కానీ పాలసీ లేని కారణంగా డెవలప్మెంట్ అంటే ఏ ప్రపోర్షన్లో మనకు చాలా వారసత్వ కట్టడాలు ఉన్నాయి, చాలా టూరిజం ప్లేస్ ఉన్నాయి, అట్లాగే ఫోర్ట్స్ ఉన్నవి, రకరకాలు ఉన్నాయి. ఉన్నా కూడా వీటిని ఈ పాలసీ లేని కారణంగా ఇన్వెస్టర్స్ను అట్రాక్ట్ చేయని కారణంగా ముందుకు తీసుకెళ్ళలేదు.
ఈ రోజున తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ వీఆర్ కంపీటింగ్ విత్ కేరళ. వీఆర్ ట్రయింగ్ టు రీచ్, అంటే కేరళ స్టేజ్ ఏ స్టేజ్లో ఉందో ఆ స్థాయికి రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానో. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. ఇంకా చాలా వచ్చేది ఉంది. ఈ పాలసీ ద్వారా రకరకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్న కారణంగా మీరు అడిగిన సభ్యులే కాదు, ఇంకా అడగని సభ్యులే కూడా వచ్చేటువంటి 6 మాసాల నుంచి సంవత్సర కాలంలో డెఫినెట్గా మీరు చాలా మార్పు చూడబోతా ఉన్నారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి ఆధ్వర్యాన్ని ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ.